జపాన్లో బియ్యం ధర ఒక్క సంవత్సరంలోనే దాదాపు రెట్టింపైంది. ఇంకా చెప్పాలంటే ఆ దేశాన్ని బియ్యం సంక్షోభం వెంటాడుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఏప్రిల్లో బియ్యం ధర 98.4% పెరిగింది. ఒక్క మార్చి నెలలోనే 92.5% రేటు పెరిగింది. ధరల పెరుగుదల సాధారణ ప్రజల బడ్జెట్లను దెబ్బతీస్తోంది. దీంతో ప్రధానమంత్రి షిగేరు ఇషిబాతో పాటు ఆయనకు చెందిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ప్రజాదరణ తగ్గింది. ప్రస్తుతం అక్కడ బియ్యం విషయంలో ఎంత ఆందోళనకర పరిస్థితి తలెత్తిందంటే ప్రభుత్వ గోదాముల నుంచి నిల్వలు విడుదల చేసినా, అత్యవసర చట్టాలు అమలు చేసినా ధరలు తగ్గటం లేదు. అంటే దీని అర్థం మార్కెట్లో ఎక్కడా రైస్ లేదన్నమాట. జపనీయుల్లో అత్యంత ఆదరణ పొందిన కొషిషికారి రకం బియ్యం 5 కిలోల ప్యాకెట్ 5,000 యోన్లు పలుకుతుంది. అంటే దాదాపు 5 కిలోల బియ్యం రేటు 2,900 రూపాయలు అన్నమాట. తక్కువ రకం బియ్యం కూడా దాదాపు 2,500 రూపాయలు పలుకుతోంది. దీంతో జపనీయులు అన్నం తినడం తగ్గించేస్తున్నారు. ప్రభుత్వం ఎంత బియ్యం మిగిలిందో, మిగిలిన ఆ బియ్యం ఎక్కడుందో తెలుసుకోవటానికే ప్రయత్నిస్తోంది. జపాన్లో ఉన్న ఫలంగా బియ్యం కొరత ఏర్పడటానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. భారీ భూకంపం వస్తుందనే భయాందోళనలతో బియ్యం స్టాక్ మార్కెట్లోకి రావటం తగ్గిపోయాయి. దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల జపాన్ను గోధుమల కొరత వేధిస్తోంది. దీంతో ఎక్కువ మంది బియ్యం వాడకం మొదలెట్టారు. అలా కొరత ఏర్పడింది. జపాన్కు వచ్చే పర్యాటకులు ఎక్కువ మంది రైస్ ఆధారిత భోజనాన్నే తింటున్నారు. పెరిగిన టూరిజం కూడా బియ్యం కొరతని పెంచేసింది. 2023లో వచ్చిన ఎండలు వరి పంటలను దెబ్బతీశాయి. క్రమంగా వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లు ప్రజలు స్థానిక బియ్యానికి బదులుగా చౌకైన దిగుమతి చేసుకున్న బియ్యాన్నే ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఆ రేట్లు కూడా పడిపోయాయి. జపాన్లో బియ్యం అత్యంత ఇష్టమైన ఆహారం. షూషీ లాంటి ప్రపంచ ప్రసిద్ధ వంటకాలు బియ్యం నుంచే తయారవుతాయి. ఒకప్పుడు ప్రపంచ ధాన్యగారంగా జపాన్కి పేరుండేది. అలాంటిది ఇప్పుడు బియ్యం కొరతను ఎదుర్కొంటోంది. ఓవైపు బియ్యం ధరలు మండిపోతుంటే మరొక వైపు వ్యవసాయ మంత్రి టకుయేటో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మద్దతుదారుల నుంచి తనకు బహుమతుల రూపంలో బియ్యం మూటలు వస్తున్నాయని, తానెప్పుడూ బియ్యం కొనలేదని ఆయన చెప్పడం వివాదాస్పదమైంది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కొత్త మంత్రి షింజిరో కొయిజుమి బియ్యం ధరలను 5 కిలోలకి 300 యోన్లకు తగ్గించడానికి ప్రయత్నిస్తా అని చెప్పారు. నిజానికి జపాన్లో ద్రవ్యోల్బణం చాలా తక్కువ. మరీ ముఖ్యంగా ఆహార పదార్థాలు చాలా తక్కువ రేట్లకి దొరుకుతాయి. పండ్లైతే చాలా చౌక. అలాంటిది కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఉక్రెయిన్ యుద్ధంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కార్మికుల కొరత సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ఇవన్నీ కలిపి బియ్యంపై ప్రభావం చూపించాయి. అతి తక్కువ రేటుకు దొరికే ఆహార పదార్థాలన్నీ కాస్ట్లీ అయిపోవడంతో జపనీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఇళ్లలో సూషీ తయారు చేయటం ఆపేశారు. బియ్యం ఇప్పుడు ధనవంతుల ఆహారంగా మారింది. జపాన్ మరొక ఇటలీలా మారే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటలీలో కూడా గతంలో ఇలానే జరిగింది. భౌగోళికంగా ఇటలీ వ్యవసాయానికి అనుకూలం కాదు. మధ్యలో పర్వతాలు, ఎండలో కాలిపోయిన పొడి భూములు, దోమల బారిన పడిన చిత్తడి నేలలు, అక్కడక్కడ సారవంతమైన నేలలు, ఇలా అసమానంగా ఉంటుంది ఇటలీ. అయినప్పటికీ వీళ్ళు బాగానే పంటలు పండించారు. అయితే క్రమంలో భూమిలో సారం తగ్గింది, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గాయి. మరొక వైపు జనాభా పెరిగింది. దీంతో విదేశాల నుంచి ఆహారాన్ని దిగుమతి చేసుకోవటం ప్రారంభించింది ఇటలీ. ప్రపంచ పరిస్థితుల వల్ల చాలా సందర్భాల్లో దేశంలో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంది ఈ దేశం. మరి ముఖ్యంగా ఉత్తరాఫ్రికా సంక్షోభంలోకి వెళ్ళినప్పుడు ఇటలీ పూర్తిగా చేతులెత్తేసింది. ఆ టైంలో ఇటలీకి ఆహారం ఎగుమతి చేసిన జపాన్ ఇప్పుడు అదే పరిస్థితికి వచ్చేలా ఉందని అంటున్నారు నిపుణులు. ఇటలీ మాదిరిగానే జపాన్ తనకు అందుబాటులో ఉన్న భూమితో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది. కానీ దీవులన్నిటికీ ఆ ఉత్పత్తులు సరిపోవటం లేదు. దీంతో క్రమంగా ఆహార సంక్షోభంలోకి కూరుకుపోతోంది. జపాన్లో వ్యవసాయ ఆధారిత భూమి తగ్గిపోతోంది. ప్రజలంతా సిటీలకు షిఫ్ట్ అవుతున్నారు. ఇది కూడా ఒక కారణంగా మారింది. జపాన్ లాంటి చిన్న దేశంలో పరిస్థితి ఇలా ఉందంటే భారత్ లాంటి దేశంలో ఇలాంటి ఆహార కొరత ఏర్పడితే పరిస్థితిని ఊహించుకోవటం కూడా కష్టంగా ఉంది కదా. అందుకే నేలని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఏ దేశానికైనా వ్యవసాయమే వెన్నెముక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.